నిర్మాణ రంగంలో నగర అభివృద్ధికి తమ వంతు శ్రమను దారపోస్తున్న కార్మికులందరూ తప్పనిసరిగా సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు ప్రధాన కార్యదర్శి బి గోపాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని రాష్ట్ర కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ హెల్మెట్లు ధరించాలని 1000 మందికి ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. నిర్మాణ రంగంలో నగరాభివృద్ధికి తమ వంతు శ్రమను దారపోస్తున్న కార్మికులందరూ తప్పనిసరిగా సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు ప్రధాన కార్యదర్శి బి గోపాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని రాష్ట్ర కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ హెల్మెట్లు ధరించాలని 1000 మందికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కాంక్రీట్ మిల్లర్ సోదరులు తప్పనిసరిగా సేఫ్టీ చర్యలు తీసుకోవాలన్నారు. భవనాలపై నుండి కంకర, ఇటుకలు, ఇతర వస్తువులు తలపై పడి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందుకోసం హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని వారు తెలియజెప్పారు. అదేవిధంగా సేఫ్టీ మేజర్స్ లేనిదే ఎలాంటి పనులకు పూనుకోవద్దని వివరించారు. మిల్లర్లకు, లిఫ్టులకు తప్పనిసరిగా రేడియం వేసుకొని ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రేడియంతో కూడిన సేఫ్టీ జాకెట్స్, క్లిప్స్, ఇతర అన్ని సేఫ్టీ వస్తువులను మిల్లర్ సోదరులకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. తమ సంఘంలో సభ్యులుగా ఉన్న ఏ మిల్లర్ మిత్రుడు మరణిస్తే అతని కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని, ఇటీవల మంత్రి శ్రీహరి చేతుల మీదుగా 3 కుటుంబాలకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో పాటుగా ఈ ఆర్థిక సహకారాన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర కమిటీ సన్నాహాలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు వీరయ్య, భాస్కర్ రెడ్డి, మాధవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుల్తాన్ నాయుడు, జాయింట్ సెక్రటరీ భరత్ కుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పరశురాం, రాములు, ఈ తిరుపతయ్య, ఈస్ట్ జోన్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో దింపలేను, ఓల్డ్ వీడియో ఫోటోలు దింపురా, ఫోటోలు దింపా ఫోటో దింపు బలపిరేనా, ఫోటో దింపు, వీడియో తీస్తున్నాం ఓన్లీ. అందరూ లేరు, అందరు లేవాల్సింది, అందరు లేరు, అందుకని అందరు లేదని చెప్తున్నా. అందరు లేచి వీడియో తీసుకుంటే బెస్ట్. ఫోటోలు తప్పడా పెడగొడతాను, ఓన్లీ వీడియో. ఫోటోలు తీయాలంటే మళ్ళీ జరుగుతూనే ఉండాలి. ఇప్పటికే 2 వస్తాయి, మళ్ళీ ఇంకో తీసుకపోండి. పోనా చెక్ తీరా తెచ్చుకోపోరా.